హలో గాయ్స్, ఈరోజైతే మనం ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? అదేనండి, మన రాజమండ్రి దగ్గరలో ఉన్న ద్వారపుడి జ్ఞానయోగి స్టాచ్యూకి. కోయంబత్తూరులో ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఈ జ్ఞానయోగి స్టాచ్యూని చూసాక నాకైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మా ఊరికి దగ్గరలో ఉన్న ఈ జ్ఞానయోగి స్టాచ్యూ మేము జస్ట్ ఒక 20 మినిట్స్లో రీచ్ అయిపోయాము. అండ్ ఈ జ్ఞానయోగి స్టాచ్యూని అయితే నాకు దర్శించుకోవడం వల్ల చాలా చాలా హ్యాపీగా అనిపించింది గైస్. మీరు కూడా ఈ గుడికి రావాలి అండ్ ఇది కూడా మీరు దర్శనం చే అండ్ ఇక్కడ ఇది ఒక్క గుడే అనుకుంటున్నారేమో మీరు. ఇక్కడ చాలా గుళ్ళు అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ఇంకా ఉన్న చాలా గుళ్ళు అయితే మీరు దర్శించుకోవచ్చు. ఇందులో ప్రతి గుడి కూడా నేను క్లియర్గా ఈరోజు ప్రతి టెంపుల్ కూడా నేను క్లియర్గా వీడియోస్ తీసి పెట్టాను అనమాట. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఆదియోగి స్టాచ్యూకి ఆపోజిట్లో నంది ఉంది. అండ్ ఈ ఆదియోగి స్టాచ్యూ చుట్టూ కూడా అటు సైడ్ వెంకటేశ్వర స్వామి గుడి అవ్వండి, ఇటు సైడ్ మనకి నంది అవ్వనివ్వండి, అవంతా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎవరైనా ఒకవేళ పొద్దున్నే వచ్చేసారనుకో ఒకవేళ ఎవరైనా దర్శనానికి పొద్దుటే వచ్చేస్తే ఇక్కడ మనకి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా పెడతారనమాట. అన్నదానం కూడా జరుగుతుంది. మనము కూడా మన పెద్దల పేరు మీద ఎవరి పేరు మీద అన్న చేసుకోవాలంటే అన్నదానం కూడా చేసుకోవచ్చు మనము. ఇదైతే విష్ణుమూర్తి ఆలయం గైస్. విష్ణుమూర్తి నేను వాళ్ళని పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నాను. ఇది సాధారణంగా అయితే నాట్ అలౌడ్ అన్నారు. అండ్ ఇదైతే మన జ్ఞానయోగి బ్యాక్ సైడ్ నుంచి జ్ఞానయోగి టెంపుల్లో మనం అసలు మాట్లాడకుండా ప్రశాంతంగా రిలాక్స్గా అయిపోయి మంచిగా జ్ఞానం చేసుకుంటూ కూర్చోవచ్చు గైస్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న అదే మన సాయిబాబా గుడి కూడా ఉంటుంది. సాయిబాబా గుడి వెనకాల మనకి విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఎవరైనా చిన్నపిల్లలకు కూడా తులాభారం చేస్తారు. అండ్ అలాగే అక్కడ ఉన్న ఉప్పు అమ్మవారికి ఉప్పు వేసి మన మనసులో ఏం కోరిక అయితే ఉందో ఆ కోరిక కోరుకుంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది గైస్. చూడొచ్చు. ఇవన్నీ కూడా మన వ్లాగ్లో ఉన్నాయి గైస్. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి నాగదేవత టెంపుల్కి వెళ్ళాం. ఎవరికైనా గర్భస్థ దోషాలు ఉన్నా లేకపోతే పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వచ్చి దీపారాధన వెలిగించుకొని మంచిగా దండం పెట్టుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి గైస్. ఇదైతే 3 అంతస్తుల బిల్డింగ్లో కంప్లీట్గా ఉంటుంది గైస్ శివలింగం. ఇది అయితే మనకి భూగర్భంలో ఉంటుంది గైస్ శివలింగం ఇది. దీని చుట్టూ వాటర్ అంతా మంచిగా ఉంటుంది గైస్. అక్కడైతే మనము ఎవరైనా కంచి కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు అయితే కంచిలోని వెండిబల్లి బంగారు బల్లిని కూడా మనం ఇక్కడ క్లియర్గా దర్శించుకోవచ్చు. శివుని దర్శించుకొని మనం తిరిగి వచ్చేటప్పుడు దారిలో మనకి వెండిబల్లి బంగారు బల్లి కూడా ఉంటాయి అక్కడ. అవి కూడా మనం